తెలంగాణ సంక్షేమ రంగంలో కీలక మార్పులు రాబోతున్నాయి. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించడంలో సరికొత్త సాంకేతికతను జోడిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. ఆధార్ కార్డు తరహాలోనే రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేక నంబర్తో యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డును ప్రభుత్వం రూపొందిస్తుంది. ఇంతకీ ఈ కార్డు వల్ల ఏంటి ఉపయోగం? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు, ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఆధార్ కార్డు తరహాలోనే రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్తో కూడిన ఒక యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డును ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ కార్డు కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే కాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రతి కుటుంబానికి అందనుంది. అర్హులైన పేదలకు ఈ కార్డు వల్ల ప్రాధాన్యం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డుదారులు సామాజిక ఆర్థిక సర్వేలో నమోదైన పేద కుటుంబాలన్నింటికీ ఉచితంగా యూనిఫైడ్ కార్డును పంపిణీ చేయబోతున్నారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసి యూనిఫైడ్ కార్డ్స్ ను పంపిణీ చేయబోతున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను గుర్తించడం కోసం ప్రత్యేకంగా డూప్లికేషన్ చెక్ ఉంటుంది. ఒకే వ్యక్తి కుటుంబం వేర్వేరు పేర్లతో పొందుతున్న డూప్లికేట్ లబ్ధిని అరికట్టడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ కాగానే ఆ సమాచారం వెంటనే చేయూత పెన్షన్ డేటాబేస్ కు చేరి అప్డేట్ అవుతుంది. ఆ పెన్షన్ అప్పటి నుంచి ఆగిపోతుంది. 30కి పైగా ప్రభుత్వ శాఖల దగ్గర విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే క్లిక్ తో పౌరుడే చూసుకునే వీలు కల్పిస్తోంది సర్కార్. ఈ యూనిఫైడ్ కార్డు అనేది రాష్ట్రంలో అమలవుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు ఒకే గొడుగు కిందకి తెచ్చే మల్టీపర్పస్ డిజిటల్ కార్డు. దీన్ని స్టేట్ ఐడిగా కూడా చెప్పొచ్చు. కేంద్రం ఇచ్చే ఆధార్ నంబర్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 360 డిగ్రీస్ సిటిజన్ ప్రొఫైలింగ్ సిస్టమ్ తో ఇది పనిచేస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లభించే 10 లక్షల ఉచిత వైద్యం, ముఖ్యమంత్రి సహాయ నిధి వివరాలు ఒకే చోట ఉంటాయి. విద్యతో పాటు విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజ్ రియంబర్స్మెంట్ డేటా అనుసంధానం, కుటుంబ సభ్యులందరి పూర్తి ఆరోగ్య సమాచారం ఈ డిజిటల్ కార్డుతో తెలుసుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ పథకాలు, ఇన్సూరెన్స్, చేయూత పెన్షన్ల డేటా సమగ్రంగా ఉంటుంది. యూనిఫైడ్ కార్డు వలన వలస కార్మికులకు మేలు చేస్తుంది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి పాస్పోర్ట్, వీసాల సమాచారం కూడా ఈ యూనిఫైడ్ కార్డు ట్రాక్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు కాగితాల రూపంలో ఉండే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పెన్షన్ కార్డుల స్థానంలో ఇకపై వాటన్నింటినీ క్లబ్ చేస్తూ తీసుకొస్తున్న ఈ స్మార్ట్ యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు భవిష్యత్తులో తెలంగాణ పాలనను మరింత సులభతరం చేయనుంది. ఏఐతో నడిచే ఈ సరికొత్త డిజిటల్ సిస్టమ్ ద్వారా మధ్యవర్తుల దందాకు చెక్ పడ్డమే కాకుండా నిజమైన పేదలకు తక్షణ న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చూడాలి మరి ఈ స్మార్ట్ కార్డుతో ఎంత లబ్ధి జరుగుతుందో.